అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. మీకు 24% బర్న్స్, 24% ఫస్ట్ బెడ్. రెండో బెడ్ వచ్చి 50. చంద్రశేఖర్ గారు రెండో బెడ్. అదే చాలా వరకు ఇది పర్లేదు, 24% ఏం కాదు, బాగానే ఉంది, రికవర్ అవుతున్నారు. కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇదైనాయి, దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ సెట్ వచ్చేస్తుంది. మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోటమ్మా బాగానే ఉన్నాడమ్మా. 10% బాగున్నాడు, చూసాను. 10% హై ఇంజరీ ఉంది కదా, మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా, ఎస్కోట నియోజకవర్గం మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు, రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా అందరికీ నమస్కారాలు. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. తమను కూడా హాస్పిటల్లో మాట్లాడాను. ఇక్కడ చాలా లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు అందరూ. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా. అన్ని విధాలు ఆదుకుంటాం. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా కల్పించమని చెప్పాను. నిన్న కూడా చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీకి వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకుంటారు. మార్చికి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోకి అభ్యర్థించట్లేదు, మార్చిలోకి ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ నాకు అర్థమైంది. చెప్పాను, ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కూడా నేతలు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. మీరే బాధ్యత. నేను వచ్చి 60 రోజులైంది. మీ చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ పైసలు ఏరుకునే రకం ఏంటి మాట్లాడాలి. సంఘటన ఏంటి, ఇక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళని ఆదుకునేది ఎందుకు చేస్తారు. మంచి పద్ధతి కాదు. చాలా క్లియర్గా చెప్తాను. ఇలాంటి తప్పుడు పనులు చేయాలి. థ్యాంక్ యూ.